రామారావు, అసలు ఈ మనం చాలా రోజుల నుంచి కూడా ఈ లోటు సంబంధించిందే కాదు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నిటినీ అపరిష్కృతంగానే ఉంచుతూ ఈ రకంగా చాలా సాధించగలిగామనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఏ అంశాలని ప్రస్తావించారు? అసలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రధానంగా శ్రీహరి ఇంతకుముందు కుటుంబరావు గారు చెప్పారు, బడ్జెట్కి సంబంధించి, ఫిగర్స్కి సంబంధించి, ఎన్నికలకి సంబంధించిన ప్రసంగం లాగా నిన్న ఏదైతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రసంగం చేస్తూ ఆయన ఎలక్షన్ సభలాగా మారిపోయింది అని చెప్పి విమర్శలు వచ్చాయి. అందులో చంద్రబాబుని తిట్టడం కూడా ప్రధానమైన అంశం. అయితే ఈరోజు కూడా బడ్జెట్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు 44 పేజీలు చదివి అందులో ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో ఇది సాధించామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఈరోజు విభజన సమస్యలన్నింటినీ పరిష్కరించామని చెప్తున్నారు. ఎక్కడో దాకా కాదు, ఇప్పుడు లేటెస్ట్గా రాష్ట్రంలో రగులుతున్న సమస్య విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకి సంబంధించి దీన్ని వెంటనే నిలిపివేయాలి అని చెప్పి విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు, రాజకీయ పక్షాలు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ అదర్ పార్టీస్ దాదాపుగా నిరాహార దీక్షలు చేస్తున్నాయి, ఆందోళన చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తన పని తను చేసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలోనే డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మేము మద్దతిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా దాన్ని నిలదీసిన పరిస్థితి లేదు అనేది కూడా చెప్తున్నారు. దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు మీరు నాకు 20కి పైగా ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని యూనివర్సిటీలో సదస్సులు పెట్టి విద్యార్థులకు చెప్పారు. కానీ ఈ రోజు వరకు ప్రత్యేక హోదాకు సంబంధించి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వినతి పత్రంలో 14వ అంశంగా ఉంటాం మినహా, స్టీరియో టైప్ వినతి పత్రం మినహా ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడిన దాఖలా కూడా లేదు. కనీసం ఇప్పుడు కుటుంబరావు గారు కూడా ఆ రోజు ఉన్నారు, ఆయన ఏపీ ఫైనాన్స్ కమిషన్ కూడా ఆ రోజు చూశారు, ప్లానింగ్ బోర్డుని, ఏపీ ప్లానింగ్ బోర్డుని. అయితే ఆ రోజు కూడా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అంటే దానికి చట్టబద్ధత కల్పిస్తేనే తీసుకుంటామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఒక్క అంశం మీదనే కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిందనే విషయం కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ రోజు వరకు ప్రత్యేక హోదాకు సంబంధించి, ప్రత్యేక హోదాకి సమానమైన ప్యాకేజీకి సంబంధించిన కానీ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి, అదేవిధంగా కడప ఉక్కు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2 సార్లు శంకుస్థాపన చేశారు. బట్ ఈ రోజు వరకు కూడా కడప ఉక్కు అతి గతి లేకుండా పోయింది. దొగరాజుపట్నం పోర్టు దానికి సంబంధించి కూడా లేకుండా పోయింది. వీటన్నిటి దాకా కూడా కాదు శ్రీహరి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ప్యాకేజీ ముఖ్యంగా రాయలసీమలో ఉండే 4 జిల్లాలు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 7 జిల్లాలకి కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గతంలో ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకుంటే ఆ రోజు ఇదే కుటుంబరావు గారు కేంద్ర ప్రభుత్వం వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా ఇచ్చిన డబ్బుల్ని, అకౌంట్లో పడిన డబ్బుల్ని ఎలా విత్డ్రా చేస్తారని చెప్పి నిలదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన ప్యాకేజ్ ఏదైతే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఈ రోజు వరకు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కనీసం ఆ నిధులు రాకపోతే అడిగిన పరిస్థితి కూడా లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేతలు చెప్పారు, కేసుల కోసం కేంద్రంతో సత్సంబంధాలు చేశారు కానీ కనీసం రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానీ, లేకపోతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలుకు సంబంధించి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని నేను చెప్తున్నారు. పైగా ఇందాక కుటుంబరావు గారు చెప్తూ ఉన్నారు, ఏదైతే ఇండస్ట్రీస్ తీసుకొచ్చాము అని చెప్తున్నారు, అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఎంఓయూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కానీ, కెపాసిటీ కానీ తగ్గించి మళ్ళీ ఒప్పందం చేసుకొని వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ను కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా వీటన్నిటికీ మించి అమర్ రాజా ఎక్స్పాన్షన్ కానీ, కియాకి సంబంధించిన ఎక్స్పాన్షన్, కియా విడిభాగాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి చెన్నైలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీటితో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మొన్ననే మనం తాజాగా 3 days బ్యాకే లోక్సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన, ఆయన ప్రసంగం చూస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకి, పారిశ్రామికవేత్తలకి ఇచ్చిన గౌరవం ఏ పార్టీతో కూడా తెలిసిపోతూ ఉంది. ఏదైతే అమర్ రాజా ఫ్యాక్టరీ ఉందో ఆంధ్రప్రదేశ్లో ఆణిముత్యం అని చెప్తారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కూడా
ట్యాక్సులను కూడా పర్ఫెక్ట్గా చెల్లించేది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చింది అమర్ రాజా బ్యాటరీస్. అటువంటి అమర్ రాజా బ్యాటరీస్ సుమారు 15,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో ఎక్స్పాన్షన్కి వెళ్తుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఏ విధంగా వేధించారు ఇండస్ట్రియలిస్టులని అనేది కూడా మనకి తెలిసిపోతుంది. అంటే విభజనకు సంబంధించిన సమస్యలు ఏది కూడా వాళ్ళు పేర్కొన్న అంశాలు కూడా మేము కేంద్రంతో సత్సంబంధాలు నేర్పి ప్రాజెక్టులన్నింటినీ ఏ ప్రాజెక్టు తీసుకొచ్చారనేది కూడా అందులో విపులంగా పేర్కొనలేకపోయారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అన్నట్లుగా కేంద్రం నుంచి కూడా మేము చాలా సాధించగలిగామని చెప్పేటువంటి